హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. దద్దలానా వారి పెళ్ళి ఇంట్లో జరిగినటువంటి గాజుల పేరంటం వీడియో ఇది. అందులోనూ శ్రావణ మాసం కదా, వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడాను చక్కగా ఈ గాజుల పేరంటం అనేది చేద్దాము, చాలా బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఫస్ట్ టైము నేను చూస్తున్నాను. ఈ గాజుల పేరంటం అనేది ఇక్కడ చేశారు. ఇలాగా నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఈ గాజుల పేరంటంలో. కానీ వీడియో కాస్త అటు ఇటుగా అయిందండి, అడ్జస్ట్ అయిపోవాల్సిందే. వీడియో మొత్తం చూడండి చివరి వరకు. ఇంకా నెక్స్ట్ ఇలాగా కృష్ణుడి విగ్రహం పెట్టి చుట్టూ పువ్వులు, గాజులు, అలాగే తాంబూలము పెట్టి ఇలాగా చక్కగా డెకరేషన్ చేసి మధ్య మధ్యలో గాజులు కూడా పెట్టారనమాట. ఇట్లా డెకరేషన్ చేసేసి తర్వాత చక్కగా అమ్మవారికి ఒక పాట పాడేసుకుని ఇంకా గాజుల పేరంటం అనేది చేశారు. పూర్వకాలంలో ఈ గాజులు అనేవి పెళ్ళిళ్ళు జరిగే సమయంలో మా అమ్మమ్మ గారు చెప్పేవారు అనమాట. మాకు చిన్నప్పుడు బాగా గుర్తుండేది. మా అమ్మమ్మకి చేతికి ఒక్కొక్క కలర్ గాజు, అదొక కలర్, ఇదొక కలర్ అలా వేసుకుని ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు అమ్మమ్మ ఇలా వేసుకుంటావు, అన్నీగా ఒకే కలర్ వేసుకోవచ్చు కదా అంటే మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు అనమాట. అలా తీయకూడదమ్మా గాజులు, ఇది వాళ్ళ పెళ్ళికి వేయించారు, ఇది వీళ్ళ పెళ్ళికి వేయించారు, పెళ్ళికి వెళ్ళినప్పుడు అనేవాళ్ళు. పెళ్ళికి వెళ్తే వేయించేది ఏంటమ్మమ్మ అంటే తను అనేవాళ్ళు అనమాట. అప్పట్లో పల్లెటూరు నుండి మేము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్ళి కూతురు ఇంట్లో కానీ పెళ్ళి కొడుకు ఇంట్లో కానీ పెళ్ళి కూతురుని చేసేటప్పుడు పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు గాజుల వాళ్ళని పిలిపించేవాళ్ళు. పిలిపించి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఎవరికి పట్టే సైజు వాళ్ళు గాజులు అమ్మేవాళ్ళే చక్కగా గాజులు చేతులకి గాజులు తొడిగేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు డబ్బు కూడా ఇచ్చేవారు కాదటండి. అవి జొన్నలు, సజ్జలు అలాంటివి లేకపోతే వడ్లు కానీ అలా ఇచ్చేవాళ్ళట గాజులు మనకి అమ్మేవాళ్ళకి. అంటే మన అమ్మమ్మల కాలంలో గాజుల పేరంటం అని ప్రత్యేకించి కాకపోయినా కూడా వచ్చిన పేరంటాళ్ళందరికీ కూడాను గాజులు వేసే సాంప్రదాయం అయితే మనకి ఉందని నాకు అర్థమైందనమాట. అలాగా అమ్మమ్మ జ్ఞాపకాలు కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. చక్కగా మళ్ళీ ఈ రోజుల్లో ఇలాగా గాజుల పేరంటం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనూ శ్రావణ మాసం కదా, చాలా మంచిగా అనిపించిందండి. అంటే పూర్వకాలంలో పల్లెటూర్లలో అలా చేసేవాళ్ళు, టౌన్లో చేసేవాళ్ళు లేదు, నాకు ఇది తెలియదు. మా అమ్మమ్మ గారు అలా చెప్పేవాళ్ళు అనమాట. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా గాజులు అనేవి వేసేవాళ్ళు అని. అలాగే శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కూడా జెంట్స్కి చక్కగా కుంకుమ బొట్టు పెట్టేవాళ్ళంటండి. రౌండ్గా కుంకుమ బొట్టు పెడితే మామూలుగా ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు ఆ కుంకుమ బొట్లతో జెంట్స్ కనుక కనిపిస్తే వీళ్ళు ఏదో శుభకార్యానికి వెళ్తున్నారు అని చెప్పేసి ఎదురుగా ఏదైనా అప్పుడు ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా కొంచెం పక్కకి వెళ్ళి నించునేవాళ్ళంట అని అమ్మమ్మ చెప్పేవాళ్ళు. శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కూడా జెంట్స్ చక్కగా బొట్లు పెట్టుకునేవాళ్ళు కుంకుమతో అని. ఇలా రకరకాల సాంప్రదాయాలు మా అమ్మమ్మ మాకు చాలా బాగా చెప్పేవాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుంటున్నాను ఈ వీడియోలో. ఏది ఏమైనా మన సాంప్రదాయాలని మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయి అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు సాంప్రదాయాలన్నీ చక్కగా మళ్ళీ పాతకాలంలో వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు అలాగన్నీ చేసుకోవాలని
మాయమ్మ సుందరి జగదీశ్వరి అమ్మ మాయమ్మ సుందరి జగదీశ్వరి అమ్మ మాయమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ మాయమ్మ ముత్యాల మూటలే అమ్మ మాయమ్మ ముత్యాల మూటలే మా అమ్మ మాయమ్మ ముత్యాల పంటలే అమ్మ మాయమ్మ ముత్యాల పంటలే అమ్మ మాయమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ ఇందువదన సుందరదన అమ్మ మాయమ్మ ఇందువదన సుందరదన మాయమ్మ సుందరి జగదీశ్వరి అమ్మ మాయమ్మ సుందరి జగదీశ్వరి అమ్మ మాయమ్మ జై జై బోలో జగన్మాత అమ్మకి చూసారు కదండి గాజుల పేరంటం వీడియోని. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం షార్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫేసులు చూపించలేదు మీరు అనేసి. ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చక్కగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూడండి, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.